హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా కిచడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ 1 కప్పు వరకు రైస్ తీసుకోవాలి. అలాగే ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇవి 3 వేసుకొని వాటర్ వేసి 1-2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 3 టైమ్స్ కడిగేసి వాటర్ మళ్ళీ వేరే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 3 టైమ్స్ కడిగేసాం కదా, ఇందులో వాటర్ పోసేసి ఒక 15 మినిట్స్ వీటిని నాననివ్వాలి. మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వేడైంది కదా, ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, అలాగే 1 బిర్యానీ ఆకు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మనకు కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకు కొంచెం కలర్ వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం ఇది పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేగింది. ఇక్కడ నేను 3 మిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ మిరపకాయలు అనేది కొంచెం 1 అర సెకండ్ వరకు వేయించుకుందాము. ఇప్పుడు టమాటా ముక్కలు చిన్నగా టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నేను ఒకటి తీసుకున్నాను ఇక్కడ. అలాగే ఇందులో 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మనకి టమాటా అంతా కూడా మెత్తబడే వరకు ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులో ఒక 5 నేను బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి 5 వరకు తీసుకున్నాను. 1 క్యారెట్ ముక్కలు, 1 క్యారెట్ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్, అలాగే 1 చిన్న సైజు ఆలు. ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలానే వీటిని వేయించుకుందాము.
ఇప్పుడు 1 నిమిషం పాటు మనం ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము కడిగి పెట్టుకున్న ఈ రైస్ని వాటర్ తీసేసి వేసేస్తాం. ఇలా 1 నిమిషం పాటు మెల్లిగా ఇలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకుందాం వీటిని కూడా. ఒక నిమిషం పాటు వేయించుకున్నాం కదా. ఇందులో ఒక టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనం కారం ఎంత తింటామో సరిపడంత వేసుకోవాలి. ఒకసారి ఇలా కలిపేసుకొని కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల కిచిడి అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా పడతాయి. 8 కప్స్ వాటర్ వేసుకున్నాను. మనం ఈ కప్పుతో రైస్ తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 8 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనము వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి ఆవిరి కూడా వెళ్ళిపోయిందండి. మూత తీసి చూసుకుందాము. చూడండి, మనకు కరెక్ట్గా సరిపోయాయండి వాటరు. మరి పల్చగా కాకుండా మరి గట్టిగా లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇందులో ఏమైనా కొంచెం ఉప్పు పడుతుందేమో చూసుకొని వేసుకోండి, ఒకసారి టేస్ట్ చూసి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూన్ కసూరి మేతి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు చివరన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇలా అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇలా వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకు తొందరగా కూడా అయిపోతుంది. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీ మనకు 2కి సరిపోతుంది. ఇప్పుడు ఇలా పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇష్టం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా కూడా తినొచ్చు. ఇప్పుడు కొంచెం ఆవకాయ పచ్చడి, అలాగే పెరుగు ఇలా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.